హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. సో నేనైతే ఇప్పుడైతే ఎల్లిపాయ కారంతో రైస్ అయితే చేయబోతున్నాను. సో నాకైతే నైట్ అయితే రైస్ అయితే ఇంత మిగిలిపోయింది. సో మనమైతే ముందుగా నైట్ మిగిలిపోయిన రైస్ని అయితే మనకు ముందుగా వచ్చే ఆలోచన అయితే చిత్రాన్నమో లేక పులిహోర మనం కలిపేసుకుంటాం. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. స్పైసీ లవర్స్కి అయితే చాలా ఇష్టం అవుతుంది ఈ రెసిపీ అనేది. సో వీడియోని కంటిన్యూ చేద్దాం. సో నేను ముందుగా అయితే 2 వెల్లుల్లి గడ్డలు అయితే తీసుకున్నాను. చూడొచ్చు, దీనిపైన తొక్కనైతే తీయలేదు నేను అసలు. చూసుకోవచ్చు, ఇలా తీసేసుకొని 2 ఎల్లిపాయ గడ్డలు అయితే నేను తీసేసుకొని ఒక చిన్న రోటిలో కచ్చా పచ్చగా అయితే నేను దానికి వేసుకుంటాను. దానిపైన తొక్కనైతే నేను తీయలేదు, అలాగే వేసేసాను. కచ్చా పచ్చగా అయితే దంచేసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే నేను ఇలాగైతే కచ్చా పచ్చగా అయితే దంచేసుకున్నాను. సో ఇందులో ఇప్పుడు మనము కారం అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు రుచికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ అయితే నేను కారం వేసుకున్నాను. సో ఇందులో అయితే దంచేసుకున్నాను. ఇప్పుడు 2 బాగా మిక్స్ అయ్యేదాకా దంచేసుకుందాం కచ్చా పచ్చగా అయితే. సో ఇప్పుడైతే మనకు ఇది ఇలాగైతే రెడీ అయిపోయిందండి. మీరు చూసుకోవచ్చు, ఈ మాత్రం రెడీ అయితే మనకి సరిపోతుంది. చూడొచ్చు, ఇలా అయితే నేను కచ్చా పచ్చగా అయితే దంచేసుకున్నాను. చూడొచ్చు. సరే, ఇప్పుడైతే మనం తాలింపు పెట్టేసుకుందాం. సో ఇక్కడైతే నేను ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేడి అవ్వడానికి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకైతే ఆయిల్ అయితే వేడి అయిపోయింది. ఇందులో అయితే మనం ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుందాం. ఆయిల్ అయితే మనకు చాలా బాగా వేడి అయిపోయింది. అండ్ ఇందులోనే ఉద్దిబేలు కూడా నేను వేస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేసుకొని తింటేనే అప్పుడే కదండి మన నోటికి అనేది రుచి తగులుతుంది. మరిన్ని టేస్టీగా తినాలని ఆశ వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, కరివేపాకుని కూడా నేను వేసుకుంటున్నాను. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. స్పైసీ లవర్స్ అయితే చాలా ఇష్టం అవుతుంది. అండ్ ఇందులోనే నేను కాస్త సాల్ట్ అయితే వేస్తున్నాను. అండ్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. సో ఇందులో అయితే ఇప్పుడు మనము ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఇలాగైతే వేసేసుకున్నాను. మనకు స్మెల్ అయితే చాలా గమగమ అంటుందండి. సో చాలా సింపుల్ అండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడొచ్చు, ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని రైస్లో అయితే కలిపేసుకుందాం. చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే మనమైతే దీన్ని లో ఫ్లేమ్లో అయితే 2 మినిట్స్ వేడి చేసుకుందాం. చాలా సింపుల్ అయిన చాలా రుచికరమైన వెల్లుల్లి కారం అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. బాయ్.